సిలబస్ కాపీ ఓపెన్ చేయి. పైకి వెళ్ళండి ఒకసారి. పైన ఏముంది? ఏదో ఒకటి 2 కాన్సెప్ట్స్ ఉన్నాయా? పైన ఏముంది? బిఆర్ఎస్ ఉందా? ఓకే, కిందకి రండి. ఇది కంప్లీట్ చేద్దాం. హౌ టు మూవ్ జిఎల్ మాస్టర్ డేటా వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. సరే, మీ దగ్గర వన్ మోర్ కంపెనీ కోడ్ ఉందా సాయిరామ్? సెకండ్ కంపెనీ కోడ్ ఉందా? ఉంది సార్. ఉంది సార్. లేదా? ఉంది సార్. మీ వాయిస్ వినిపించట్లేదు. ఓకే, అది కలర్ చేంజ్ చేయండి. 76. Hmm. 76. Okay. How to move GL master data from one company code to another company code. ఇది మన కాన్సెప్ట్. ఓకే, వెళ్ళండి. ఒకటి MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. కాన్సెప్ట్ కాపీ పేస్ట్ చేయండి. హౌ టు మూవ్ GL మాస్టర్ డేటా వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. సో ఇది కాన్సెప్ట్. చూడండి, ఇది ప్రాపర్గా అంటే అవ్వకపోవచ్చు. మనకి డెమో సర్వర్స్ కదా, యాక్సెస్ ఉంటేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. ఒక కంపెనీ కోడ్ నుండి వన్ మోర్ కంపెనీ కోడ్కి డేటాని మూవ్ చేయడానికి ఛాన్సెస్ అంటే మనకి యాక్సెస్ ఉంటేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. బట్ మ్యాక్సిమం మీకు యాక్సెస్ ఉండదండి. బట్ నేను వే మాత్రం చూపిస్తాను ఎలా అవుతుంది అనేది. ఓకే, సో హౌ టు మూవ్ జిఎల్ మాస్టర్ డేటా వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. మనం ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. ఒక కంపెనీ కోడ్ నుండి మరొక కంపెనీ కోడ్కి డేటాని ఎలా మూవ్ చేయాలి అనేది, జిఎల్ మాస్టర్ డేటాని ఎలా మూవ్ చేయాలి అనేది చూసాం. అలాగే ఇది వన్ మోర్ వే అనమాట. సో వన్ మోర్ వే ద్వారా కూడా ట్రై చేద్దాం, ఎలా అవుతుందనే చూడండి. చెక్ టేబుల్, ఫస్ట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్. చెక్ టేబుల్ SE16N. SE16N. నేను మీకు కొన్ని కాన్సెప్ట్స్ చెప్పాను కదా, DME ఒకటి, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్, అవన్నీ కొన్ని థియరిటికల్గా నేర్చుకోండి. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏం అడుగుతారో చదువుకోవాలి. ఆ 2 కాన్సెప్ట్స్ కూడా ఇంపార్టెంటే. ఇంపార్టెంట్ కానిది ఏమీ లేదు. నేను మీకు కొన్ని వీడియోస్ ఇస్తాను, యాజ్ వెల్ యాజ్ అవి ఆ 2 కాన్సెప్ట్స్ పైన కొంచెం ఫోకస్ థియరిటికల్గా నేర్చుకోండి. కాన్ఫిగరేషన్స్ అంటే నేను మీకు వీడియోస్ ఇస్తాను ఎట్లయినా సరే. సో మిగతా వాటికి సంబంధించిన వరకు నేను ఏమైతే మీకు 2 కాన్సెప్ట్స్ ఏమైతే చెప్పలేదో ఆ 2 కూడా మీరు ఓన్గా కొంచెం ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ నేను మీకు వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, వేరే ఛానల్లో ఉన్నాయి, కానీ చూడకండి, అవి ప్రాపర్ కరెక్ట్గా లేవు, ప్రాపర్ అవుట్పుట్ లేదు, అర్థం అవ్వట్లేదు, అది ప్రాపర్ వేలో లేవన్నమాట. చూడకండి, అన్ని ఛానల్స్లో ప్రాపర్గా లేవు అవి. హిందీ అతను ఒక ఆయన చెప్పారు, హిమాంష్ అగర్వాల్ అని ఒక ఆయన, ఆయన చెప్పారు అది కొంచెం బెటర్ మిగతా వాళ్ళతో కంపేర్ చేసి. ఆయన బాగా చెప్పారు, మిగతా అన్ని వేస్ట్, చూడొద్దు. ఓకే, SE16N. సో ఇక్కడ డేటాని మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఓకే, ఫస్ట్ టీ కోడ్, ఇది ఒక టీ కోడ్ అనమాట. నెక్స్ట్ వన్ మినిట్. extend GL master data, extend GL master data, EXTEND, extend GL master data, EXTEND, extend GL master data, FS15, FS15, FS15.
/n fs15 fs15 one more T code font size increase చేయండి. Next, check background job SM37. Check background job SM37. 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 Check the spool. Check the spool. Check the spool. SP01. 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 Check tables. Check tables. SE16N. SE for elephant. SE16. సేమ్ పైన ఇచ్చాం కదా SE16N అంతే కదా. సో ఇవన్నమాట కాన్ఫిగరేషన్ స్టెప్స్. మనం డేటాని ఎలా మూవ్ చేయాలని చూద్దాం. ఫస్ట్ డేటాని చెక్ చేద్దాం. మన జిఎల్ కంపెనీ కోడ్ లెవెల్లో జిఎల్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేద్దాం. గో టు SE16N. 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 సో టేబుల్ నేమ్ ఏముంటుంది మనకి జిఎల్ మాస్టర్ డేటా ఎక్స్పోర్ట్ చేయడానికి SKB1 ఇవ్వండి. SKB1 ఎంటర్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. క్రింద మీ కంపెనీ కోడ్ ఎక్కడైతే ఉందో కాలంలో కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఓకే, ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూడండి, టోటల్గా 56 జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి మీ కంపెనీ కోడ్లో. మీరు FS00లో టోటల్గా ఎన్ని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేశారు? 56 చూపించండి. ఇదిగో 56 జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి మీ కంపెనీ కోడ్లో. ఓకే, సో ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయాలి. ఎలా చేస్తాము? ఎక్స్పోర్ట్ ఆప్షన్ తెలుసు కదా మీకు. ఆ ప్రింటర్ సింబల్ తర్వాత ఉంటుంది చూడండి. ప్రింటర్ సింబల్ తర్వాత ఉంది, అది ఎక్స్పోర్ట్. ఎక్స్పోర్ట్ చేయండి. స్ప్రెడ్షీట్ ఎలా చేయండి. డెస్క్టాప్ పైన సెలెక్ట్ చేసుకోండి. జిఎల్ మాస్టర్ డేటా అని ఇవ్వండి ఫైల్ నేమ్. ఎలౌ చేయండి. ఎలౌ చేయండి. అగైన్ ఎలౌ. ట్రాన్స్ఫర్ అయిపోయింది ఫైల్ అంతా కూడా. చూసారా, ఇది మనం క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్స్. ఇవన్నీ కూడా జిఎల్ అకౌంట్స్. రైట్ సైడ్ మూవ్ చేస్తే అవన్నీ కనిపిస్తాయి. రైట్ సైడ్ మూవ్ చేస్తే టెక్స్ట్ అవన్నీ కనిపిస్తాయి. ఇంకా ఏమేమి ఇచ్చారో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. షార్ట్ కీ అవన్నీ ఏమేమి ఇచ్చారో ఇవన్నీ వస్తుంది మీకు. షార్ట్ కీ టెక్స్ట్ రాలేదు, నో ఇష్యూ. ఇంకా టెక్స్ట్ ఉందా చూడండి. ఓకే ఫైన్, అలా ఉంచండి, పర్లేదు. సో జిఎల్ అకౌంట్ మొత్తం కూడా మనం కాపీ చేసాం. జిఎల్ డేటా అంతా కూడా కాపీ అయ్యింది. ఓకే, సో టోటల్గా ఎన్ని జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి ఇక్కడ? 56 56 ఉన్నాయి. 57 కాదు, 56. పైన ఒక చేంజ్ ఉంది కదా, వెళ్ళండి. MS వర్డ్ ఫార్మాట్లో యాడ్ చేయండి. టైప్ చేయండి. MS వర్డ్ ఫార్మాట్కి వెళ్ళండి ఒకసారి. సైరామ్ సోర్స్ కంపెనీ కోడ్. మీ సోర్స్ కంపెనీ కోడ్ ఏంటి? సోర్స్ కంపెనీ కోడ్ ఏంటి? మీ సోర్స్ కంపెనీ కోడ్, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి.
మీ కంపెనీ కోడ్ TATM. బ్రాకెట్లో టోటల్ ఎన్ని జిఎల్స్ ఉన్నాయి? 56 జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. ఎన్ని జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి టోటల్గా? 56. టార్గెట్ కంపెనీ కోడ్ కంపెనీ కోడ్ మీ టార్గెట్ మీ సోర్స్ కంపెనీ కోడ్ ఏంటి? TATM మీ సోర్స్ కంపెనీ కోడ్. టార్గెట్ కంపెనీ కోడ్ ఏంటి? SRKM. ఇది SRKM లో కూడా చెక్ చేద్దాం ఎన్ని జిఎల్స్ ఉన్నాయో. SC16 అని ఇవ్వండి. SC16 బ్యాక్ వెళ్ళండి. సేమ్ కింద కంపెనీ కోడ్ మార్చండి. ఇది సెకండ్ కంపెనీ కోడ్ ఇస్తున్నాం. SRKM ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ 17 జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి టోటల్గా. చూపించండి ఎక్కడ ఉన్నాయి. 70 కంపెనీ కోడ్స్, 17 జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. MS వర్డ్ ఫార్మాట్లో యాడ్ చేయండి. 17 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. సోర్స్ కంపెనీ కోడ్లో 56, టార్గెట్ కంపెనీ కోడ్లో 17 జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. అంటే సోర్స్ కంపెనీ కోడ్లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా టార్గెట్ కంపెనీ కోడ్కి మూవ్ చేస్తాం. సోర్స్ కంపెనీ కోడ్లో ఏమేమి ఉన్నాయి? TATM ఇద సోర్స్ కంపెనీ కోడ్. టార్గెట్ కంపెనీ కోడ్ ఏంటి? 17. సో సోర్స్ కంపెనీ కోడ్లో ఉన్న 56 జిఎల్స్ అనేవి TATM లో ఉన్నవన్నీ కూడా SRKM లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. టార్గెట్ కంపెనీ కోడ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది మన గోల్. ఎలా చేయాలి? ఎక్స్టెండ్ జిఎల్ అకౌంట్స్ FS15 కదా, వెళ్ళండి. FS15 ఓకే. FS15 వెళ్ళారు. ఇక్కడ మీ కంపెనీ కోడ్ కింద మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సోర్స్ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇది మీ సోర్స్ కంపెనీ కోడ్. TATM. టార్గెట్ కంపెనీ కోడ్ లాస్ట్లో టార్గెట్ కంపెనీ కోడ్ చూడండి కింద. ఇంకా కింద అక్కడ మీ టార్గెట్ కంపెనీ కోడ్ ఇవ్వాలి. సోర్స్ కంపెనీ కోడ్ TATM, టార్గెట్ కంపెనీ కోడ్ SRKM. TATM లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా SRKM కంపెనీ కోడ్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఓకే. ఫస్ట్ జిఎల్ అకౌంట్ నెంబర్ ఏముంది చూడండి. ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది? MS వర్డ్ ఫార్మాట్లోకి వెళ్ళండి. 100 ఇవ్వండి. పైన ఇవ్వాలి. పైన ఏ అకౌంట్ నుండి ఏ అకౌంట్ వరకు మీరు మూవ్ చేస్తున్నారు? 100 జిఎల్ అకౌంట్ నుండి వెళ్ళండి. అక్కడికి వెళ్ళండి. MS వర్డ్ ఫార్మాట్లోకి వెళ్ళండి. ఎక్సెల్లోకి వెళ్ళండి. ఎక్సెల్ కాపీ చేయండి. అన్ని జిఎల్ అకౌంట్స్ అన్ని ఓన్లీ నెంబర్స్ వరకు కాపీ చేయండి. జిఎల్ అకౌంట్ పైన అది కూడా కాపీ అయింది. అది కాదు, ఓన్లీ నెంబర్ దగ్గర నుంచి తీసుకోండి. పైన టెక్స్ట్ కూడా కాపీ అయింది. జిఎల్ అకౌంట్ అనే టెక్స్ట్. ఓకే, ఫైన్, కరెక్టే ఉంది. ఫైన్. ఇక్కడ మల్టీ సెలెక్షన్ చేసుకోండి. మల్టీ సెలెక్షన్ రైట్ సైడ్ జిఎల్ 100 తర్వాత మల్టీ సెలెక్షన్ క్లిక్ చేయండి. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా అప్లోడ్ చేయాలి ఎప్పుడైనా, అంతే కదా. లాస్ట్లో ఉంది అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్. రైట్ సైడ్ క్లిక్ చేయండి. పేస్ట్ చేయకూడదు. ఓకే. ఇవి 2 times యాడ్ అయినాయండి. పని చేయండి. క్యాన్సిల్ కొట్టి ఇంటూ కొట్టండి. ఇంటూ మార్క్ పెన్ కొట్టండి. నోనండి. క్యాన్సిల్ చేయాలి కదా. అయ్యో, చేశారా? ఎగ్జిక్యూట్ చేయండి మళ్ళీ ఇంకోసారి. సారీ, ఎగ్జిక్యూట్ కదా. ఐఎమ్ సారీ. నెంబర్ ఇవ్వండి. మల్టీ సెలెక్షన్ ఫస్ట్ నెంబర్ ఇవ్వండి. తీసేయండి. అక్కడ తీసేసి, లేదంటే సరే ఇవ్వండి. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ చేయండి. ఓకే, ఫైన్, తీసుకుంది. ఓకే.
అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ నుంచి మనం ఎప్పుడైనా సరే యాడ్ చేయాలి, మర్చిపోదు, ఇలాగే చేయాలి. ఒకసారి కంటిన్యూ చేసి తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి. కంటిన్యూ అంటే టిక్ మార్క్ పైన క్లిక్ చేయాలి ఫస్ట్, తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి. సరే ఎగ్జిక్యూట్ చేయండి. సెలెక్ట్ అయింది, మల్టీ సెలెక్షన్ లో చూడండి సెలెక్ట్ అయిందా లేదా అన్ని. సెలెక్ట్ లోనే ఉంది. ఇక్కడ కంటిన్యూ పైన టిక్ చేయండి, టిక్ మార్క్, కంటిన్యూ అంటే టిక్ మార్క్. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్ అక్కడే ఉంది. ఎగ్జిక్యూట్ అయితే వెయిట్ ఇంకా ఏమన్నా ఆప్షన్స్ ఇవ్వాలా మనం ఇక్కడ చూద్దాం. ఏమైంది, ఏమని వచ్చింది? ఇవ్వండి, మళ్ళీ ఇవ్వండి. టూ దగ్గర కూడా ఇవ్వండి. మల్టీ సెలెక్షన్ తీసుకోండి. ఇవ్వండి, అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్, కంటిన్యూ అండ్ టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ లాస్ట్ లో చెక్ చెక్ ఫైల్స్ ఓన్లీ రిమూవ్ చేయండి. లాస్ట్ లో ఆప్షన్ తీసుకోండి, స్ట్రక్చర్ ఫ్రమ్ ది రిలీజ్ అని తీసుకోండి. స్ట్రక్చర్స్ ఫ్రమ్ ది రిలీజ్ ఇది ఒకటి తీసుకోవాలి. ఇవన్నీ యాసిడ్ ఇలాగే ఉంచండి, ఇంకేం మార్చకండి, సేమ్ యాసిడ్ గా తీసుకోండి. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అకౌంట్ గ్రూప్ SURC నాట్ డిఫైన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంట. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏదో డిఫైన్ చేయలేదంట మీరు. TAOC చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏమైనా తప్పు చేశారా చూడండి, ఒకసారి చెక్ చేయండి. సెకండ్ కంపెనీ కూడా ఎంట్రీ పోస్ట్ చేశారా? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వరకు చేశారా? చేశాను సార్. చేశాను. మరి ఎందుకని రావట్లేదు మీకు? TAOC TATM సార్. TAOC TATM ఉంది. రావట్లేదు కదా? అదే సార్ అర్థం కావట్లేదు. ఒకసారి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏమైనా మిస్ అయినా చూడండి, ఒకసారి చెక్ చేయండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా, డెలిట్ అయినా చూడండి. మీరు పని చేయండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ టీ కోడ్లోకి వెళ్ళి చెక్ చేద్దాము కరెక్ట్గా ఉందా లేదో. మీరు ఏం చేస్తారంటే OB13కి వెళ్ళండి. OB13 పొజిషన్కి వెళ్ళండి, మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ చూడండి. ఇదేనా? సెకండ్ కంపెనీ కోడ్ కూడా చూడండి. సెకండ్ కంపెనీ కోడ్ కూడా అలాగే పొజిషన్లోకి వెళ్ళండి. కంటిన్యూ చేయండి. అదేనా సెకండ్ కంపెనీ కోడ్ కూడా? రెండు కరెక్ట్గానే ఉన్నాయి. సెకండ్ కంపెనీ కూడా ఎంట్రీ పోస్ట్ చేశారా సాయిరామ్? చేశాను సార్. జైల్ అకౌంట్స్ ఉన్నాయి కదా సార్, అవే ఎంట్రీ పోస్ట్ చేశాను సార్. GL అకౌంట్స్ ఉంటే మరి ఎంట్రీ అంతే కదా, మరి ఎందుకని రావట్లేదు మీకు ఇక్కడ? ఒకసారి మళ్ళీ వెళ్ళండి, సేమ్ టీ కూడా వెళ్ళండి. రైట్, ఎర్రలో చదవనివ్వండి, మీరు మూవ్ చేయకండి, ఎర్రలో చదవనివ్వండి నన్ను. సేమ్ టీ కూడా ఇవ్వండి. SM37 SM30 FS15 కదా, ఐఎమ్ సారీ FS15.
తీసేయండి. ఓకే, ఇవన్నీ క్లియర్ ఉంది కదా. ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. వెయిట్. అకౌంట్ SURC is not defined for the chart of account. TOC. అకౌంట్ SURC నా. వెయిట్. SURC. మీ సెకండ్ వన్ ఏమి ఇచ్చారు? SURC నా. SURC నాట్ డిఫైన్డ్ అంటే SURC ఎక్కడ ఇచ్చారు మీరు? వెళ్ళండి ఒకసారి బ్యాక్ వెళ్ళండి, ఎగ్జిట్ కొట్టండి, మళ్ళీ ఇవ్వండి. SURC అకౌంట్ గ్రూప్ నాట్ డిఫైన్డ్ ఫర్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్ అంట. వెయిట్. SURC సెకండ్ కంపెనీ కూడా చార్ట్ ఆఫ్ అకౌంటా సాయిరామ్? సార్ SROC సార్. SROC నా? ఇందాక చెక్ చేశాం కదా సార్, SROC చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చింది. న్యూ సెషన్ తీసుకుని OBD4కి వెళ్ళండి. OBD4. పొజిషన్కి వెళ్ళండి. ఇదేనా మీ సెకండ్ కంపెనీ కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్? SSOC నా? సార్ డిలీట్ అయింది సార్. డిలీట్ అయిన దానివల్ల ప్రాబ్లం. SURC అండి సెకండ్ కంపెనీ కోడ్ది. న్యూ ఎంట్రీకి వెళ్ళి క్రియేట్ చేయండి, GL అకౌంట్స్ క్రియేట్ చేయండి. కాపీ పేస్ట్. SUCR అండి మీది. అకౌంట్ గ్రూప్ SUCR అయి ఉంటుంది మీది. అకౌంట్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ SROC సార్. మీ వాయిస్ నాకు ఏం వినిపించట్లేదండి. సార్ వినిపిస్తుందా? హలో, ఇప్పుడు చెప్పండి. SROC సార్ చార్ట్ ఆఫ్ అకౌంట్. మరి SURC నాట్ డిఫైన్డ్ అని వస్తుందండి. చూడండి, అకౌంట్ గ్రూప్ SURC నాట్ డిఫైన్డ్ ఫర్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటున్నాడు. సరే, ఏదైతే డెలిట్ అయిందో అది ఇవ్వండి. అయితే ఏదైతే డెలిట్ అయిందో అది ఇవ్వండి. గ్రూప్ డెలిట్ అయింది అవి ఇవ్వండి, చెప్తాను. ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళకి చెప్పేసాను, ప్రాపర్ అవుట్పుట్ వచ్చింది. అంటే డాక్యుమెంట్స్ కాపీ, అదే మీకు ప్రాపర్ అవుట్పుట్ అనేది వచ్చేసింది. సార్ చూడండి సార్, ఇక్కడ ఆపరేట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఫైన్, ఇవ్వండి. అవన్నీ కాపీ చేసి GL ఉందా మీ దగ్గర? ఉందా? షీట్ ఉందా? నేను ఇస్తాను. లేదంటే వెయిట్ ఉందా మీ దగ్గర? నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను, మీ దగ్గర అవైలబుల్ లేకపోతే చూడండి. ఇది కాదు, టూ దగ్గర కూడా తీసుకోవాలి. 2 అకౌంట్ కాపీ చేయాలి మీరు. రాంగ్ పోస్టింగ్, కాపీ చేయడం రాంగ్ చేశారు. చూడండి, క్లాష్ ఇవ్వండి సాయిరామ్.
న్యూ సెషన్ కాపీ రాంగ్ చేశారు అనుకుంటా. వెళ్ళండి. కరెక్టేగా సార్ కాపీ చేసి. హలో సార్. సాయి ఫస్ట్ లో కాపీ చేయలేదు చూడండి. గ్రూప్స్ కూడా కాపీ చేయాలి. SCPG దగ్గర నుండి కాపీ చేయాలి. ఓకే, ఎదురు ఫామ్ అయింది. ట్రై చేద్దాం అది ఎలా వస్తున్నది. అవ్వదు, ఫస్ట్ నుంచి ఇవ్వండి. అదే ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. మీరు బ్యాక్ ఎందుకు వెళ్ళారు? సార్ టచ్ అయింది సార్ స్పీడ్. క్లాష్ అని కొట్టి మళ్ళీ ఇవ్వండి. ఫస్ట్ ఇవి ఇవ్వండి, ఫస్ట్ తర్వాత చూద్దాం. కాపీ చేయండి, కాపీ చేసేసి పేస్ట్ చేసేయండి అన్నిటికి. ఎంటర్ ఇవ్వకూడదు సాయి, ఎంటర్ ఇవ్వకుండా చేయాలి. సారీ సార్. సేవ్ చేయండి. ఇప్పుడు వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళి ట్రై చేద్దాం. FS 115. ఎగ్జిక్యూట్ చేయండి. అకౌంట్ నంబర్ SURC is not defined for the chart of account. Account group SURC is not defined. SURC దేనికి ఇచ్చారు మీరు? ఆపరేటివ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కానీ ఇచ్చారా? కంట్రీ స్పెసిఫిక్ సార్ SCCRS నేను ఇవ్వలేదు సార్ దేనికి. ఇవ్వలేదా?
ఏదో డేటా డిలీట్ అయింది బ్యాక్ ఎండ్ లో, అందువల్ల మీకు అవ్వట్లేదు. SURC కదా, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. SURC అది కాపీ చేయండి, అది కాపీ చేసి చాట్ బాక్స్ లో కాపీ చేయండి, మొత్తం కాపీ చేసి చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. వన్ మినిట్ లైన్ లో ఉండి చెక్ చేస్తాను, ఎందుకు వస్తుంది, ఇట్లా రాకూడదు కదా మనకి. సాయి OB53కి వెళ్ళండి, ఒకసారి రిటర్న్ ఎర్నింగ్స్ చెక్ చేయండి. OB53 2 కంపెనీ కోడ్స్ కూడా చెక్ చేయండి, రిటర్న్ ఎర్నింగ్స్ కరెక్ట్గా ఇచ్చారా. OB రిటర్న్ ఎర్నింగ్స్ OB53కి వెళ్ళండి ఒకసారి. సాయి ఉన్నారా? సార్ OB53కి వెళ్ళండి సాయి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి, ఫస్ట్ కంపెనీ కోడ్ కంటిన్యూ చేయండి. సెకండ్ బ్యాక్ వెళ్ళండి, సెకండ్ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి. సెకండ్ కంపెనీ కూడా ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. కరెక్టే ఉంది కదా. మీరు ఏదో డేటా ఏదో మిస్ అయింది మేబీ బ్యాక్ ఎండ్ లో. అకౌంట్ గ్రూప్ SURC is not defined for chart of accounts. SUCR not defined for the chart of accounts. SUCR. సాయి పని చేయండి, వన్ మోర్ కంపెనీ కూడా ఏదైనా తీసుకోండి. ఇంకో కంపెనీ కూడా ఏమైనా ఉందా మీకు? SUCR ఎక్కడ ఉంది సార్? సెంటర్ సార్ అకౌంట్ గ్రూప్ SUCR ఎక్కడ ఉంది సార్? SUCR ఇక్కడ ఉందా? ఇది ఎందుకు ఇచ్చారు మీరు? అంటే ఇది ఇలా దీనికి దీనికి సంబంధం లేదు కదా. ఓ పని చేయండి, ఇది డెలీట్ చేసేయండి ఒకసారి, సెలెక్ట్ చేసి డెలీట్ చేయండి. TOC లో SUCR లేదు సార్, ఎంట్రీ లేదు. సో ఓకే, ఇది లేదా?
ఓకే, సెలెక్ట్ చేయండి ఒకసారి, సెలెక్ట్ చేయండి అది ఒకటి సెలెక్ట్ చేయండి మోహన్ రెడ్డి. డిలీట్ చేయండి ఒకసారి. సరే సేవ్ చేయండి. దీనివల్ల అంటావు ఎఫెక్ట్. వెళ్ళండి ఒకసారి చూద్దాం. అంటే మన ఎంట్రీస్ టీఏఓసీలో చూద్దాం. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ అకౌంట్ గ్రూప్ లేదు సార్ ఇందులో. ఓకే, అకౌంట్ గ్రూప్స్ డిఫరెన్స్ ఉన్నాయా? ఓకే ఫైన్ ఫైన్, చేసేయండి. ఇక్కడ లేవు కదా? లేదు సార్, ఇందులో లేదు. ఎస్యూసీ అందులో ఓకే, సేమ్ జిఎల్ అకౌంట్స్ ఉంటే కానీ పిక్ అవ్వట్లేదు, ఇది అది ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు వెళ్ళండి సార్, ట్రై చేద్దాం అవుతలేదు. వెరీ గుడ్ మోహన్ రెడ్డి, సాయిరామ్ షేట్. ఇప్పుడు వెళ్ళండి, FS150 ఇవ్వండి, FS15. ఇవ్వండి. టార్గెట్ కంపెనీ కోడ్. లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జిక్యూట్ చేయండి, చూద్దాం అవుతుందా. SUCR అంట, SUCR ఇంతకుముందు ఇదేనా వచ్చింది? SUCR సేమ్ వస్తుంది. ఇంకెక్కడ ఉన్నాయో చూడండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి, SUCR ఏమైనా ఉన్నాయా? రెండు ఒకటే ఉండాలి, లేకపోతే అవ్వదు. మీరు ఏదో మార్చి ఉంటారు మేబీ, నేను అనుకుంటాం. ఈ ఎంట్రీ రెండింటికి యాడ్ చేద్దామా సార్? సెకండ్ వన్ కూడా యాడ్ చేయండి. ఇక్కడ ఉందా SUCR? యాడ్ చేయండి. రెండింటికి లేదు, యాడ్ చేసి నాట్ డిఫైన్డ్ అన్నాడు కదా, అంటే యాడ్ చేయాలి. యాడ్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. సేవ్. సెకండ్ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి. క్రింద ఇవ్వండి, లేదా బ్యాక్ వెళ్ళి న్యూ ఎంట్రీకి వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. OBD4 న్యూ ఎంట్రీస్ మ్యాక్సిమం తీసుకుంటుంది అన్నిటికీ. చూద్దాం. సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. ఇప్పుడు వెళ్ళండి సేమ్ సెషన్. ఇవ్వండి. FS15 నాట్ డిఫైన్డ్ అని వచ్చింది కదా, చూద్దాం. మాక్సిమం అవుతుంది 90%. ఎందువల్ల అంటే అకౌంట్ గ్రూప్ అనేది యాక్చువల్గా ఇది ఇలా రాదు, ఎప్పుడు కూడా మాక్సిమం జరగదు. మనం డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట గ్రూప్ GL అకౌంట్స్, అందువల్ల మనకు ప్రాబ్లం అవ్వచ్చు మేబీ. చూద్దాం. కంటిన్యూ, ఎగ్జిక్యూట్ చేయండి. 99% తీసుకోవాలి, ఇంకా అవుతుంది, ప్రాసెస్ అవుతుంది. చూసారా ఏమి ఇచ్చారు మీరు? ఒకసారి బ్యాక్ వెళ్ళండి. ఏమేమి సెలెక్ట్ చేస్తున్నారు? వెయిట్ అయిపోయింది, ప్రాసెస్ అయిపోయింది. చూడండి డైరెక్ట్. యాక్చువల్గా మీకు ఏంటి వేరే ఆప్షన్స్ కూడా రావాలి. మీరు ఏమేమి ఇచ్చారు కింద?
సార్ మీరు చెప్పింది ఇచ్చాను సార్, చెక్ మార్క్ ప్లీజ్. ఓకే, ఎనివే చూడండి, సోర్స్ కంపెనీ కోడ్ ఏంటి? TATM. టార్గెట్ కంపెనీ కోడ్ ఏంటి? SRKM. యాక్చువల్గా మనకి ఏంటంటే వేరే ద్వారా కూడా వెళ్ళొచ్చు, మీరు డైరెక్ట్ ఆప్షన్స్ ఏమైనా ఇచ్చారా మరి ఏదో. ఓకే సరే, ఎనీవే చూడండి, మీకు వేరే వీడియో కూడా ఇస్తాను, బోత్ చూడండి. మనకేంటంటే యాక్చువల్గా మీరు ఇచ్చిన వెంటనే సరే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏముంది మనకేమర్థమైంది చూడండి. సోర్స్ కంపెనీ కోడ్ TATM టాటా మోటార్స్, టార్గెట్ కంపెనీ కోడ్ SRKM. అంటే డేటా అంతా కూడా మూవ్ అయింది అనమాట. కింద లాస్ట్ లో చూడండి, కంప్లీట్ డౌన్కి వెళ్ళని చెప్తాను, లాస్ట్ లో చూడండి. ఇవన్నీ GL అకౌంట్స్, ఏవైతే మనం 51 GL అకౌంట్స్ అనుకున్నామో అవన్నీ కూడా మూవ్ అయినాయి. క్లియర్ కదా? ఇవన్నీ కూడా మూవ్ అయిపోయినాయి అనమాట. మనకి వేరే వేలో కూడా చూడొచ్చు. ఓకే, మన డైరెక్ట్గా ఓపెన్ అయింది. ఓపెన్ చేయండి, బ్యాక్ వెళ్ళండి కొంచెం, ఒకసారి బ్యాక్. వెయిట్ ఇక్కడే ఉండండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఏమేమి ఇచ్చారు మీరు చూద్దాం. ఇంత క్లియర్గానే ఉంది. సో మీరు పని చేయండి, ఒక చిన్న వన్ మోర్ వేలో ట్రై చూపిస్తాను మీకు. ప్రోగ్రామ్లోకి వెళ్ళండి, ప్రోగ్రామ్ టాప్లో ప్రోగ్రామ్ ఉంది కదా, ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్. LP01 ఇవ్వండి, మన అవుట్పుట్ డివైస్ LP01 కదా. కంటిన్యూ చేయండి. పైన ఇమీడియట్ దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశారా? క్లిక్ చేసిన తర్వాత చెక్ అని ఉంది కింద, చెక్ CHECK క్లిక్ చేయండి. నెక్స్ట్ సేవ్ చేయండి. చెక్ తర్వాత సేవ్ చేశారు కదా, ఇలా రావాలి. లాస్ట్ బ్యాక్గ్రౌండ్ జాబ్ వాజ్ సక్సెస్ఫుల్ షెడ్యూల్ ఫర్ ది ప్రోగ్రామ్ అన్నారు. ఈ ప్రోగ్రామ్ అంటే డేటాని మూవ్ అవడానికి ప్రోగ్రామ్ చేశారనమాట. ప్రోగ్రామ్ అయిపోయింది. ఎలా ఉంటుంది చెక్ చేద్దాం. స్టేటస్లోకి వెళ్ళండి, సిస్టమ్స్లోకి వెళ్ళండి. టాప్లో సిస్టమ్స్ చూడండి, సిస్టమ్స్, సర్వీసెస్ పైన ఉంది, సర్వీసెస్ పైన ఉంది సాయిరామ్. సర్వీసెస్, జాబ్ ఓవర్వ్యూ. జాబ్లోకి వెళ్ళండి, జాబ్ ఓవర్వ్యూ వెళ్ళారు కదా. ఇక్కడ మనకి లాస్ట్ లో అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. రెడీ, యాక్టివ్ అని ఉన్నాయి కదా. షెడ్యూల్ SCHD అది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ సెలెక్ట్ లో ఉండాలి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ ఫినిష్డ్ అని రావాలి మనకి. ఎగ్జిక్యూట్ చూసారా, ఫినిష్డ్ అని వచ్చింది. ప్రోగ్రామ్ నెంబర్ ఏంటి మంది చూడండి, లాస్ట్ లో ఉంది ప్రోగ్రామ్ నంబర్. ప్రోగ్రామ్ చూసారా, RFF అది కాదు, లెఫ్ట్ సైడ్ ఉంటుంది చూడండి సాయిరా, లెఫ్ట్ సైడ్ RFBISA10. ఇది మన ప్రోగ్రామ్ నంబర్, ఇది మనం చేసింది. ఓకే, ఇక్కడ ఫినిష్డ్ అని రాలేదనుకోండి, ఫినిష్డ్ అని చూసారా, ఎల్లో కలర్ గ్రీన్ కలర్ లో ఉంది. రాకపోతే పైన రీఫ్రెష్ అని ఒక ఆప్షన్ ఉంది, రీఫ్రెష్. ఫినిష్డ్ అని లేదనుకోండి, ఫినిష్డ్ అని లేకుండా వేరేగా ఉంటుంది. అంటే ఏంటి, యాక్టివ్ అని లేదంటే వేరేగా కనిపిస్తుంటుంది. అటువంటిప్పుడు ఏం చేయాలంటే మీరు దీన్ని రీఫ్రెష్ పైన క్లిక్ చేస్తూ ఉండాలి. రీఫ్రెష్ పైన క్లిక్ చేస్తే కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఓకే, తర్వాత ఫినిష్డ్ అని వచ్చిందంటే ఆల్మోస్ట్ ప్రాపర్ గా కంప్లీట్ అయిపోయినట్లే. తర్వాత స్పూల్ నంబర్ కావాలి మనకి. స్పూల్ నంబర్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ. స్పూల్ నంబర్ అంటే ఏంటి, కింద అది ఉంది కదా, స్పూల్ లిస్ట్ అని చూసారా, అది కాదు. స్పూల్ లిస్ట్ ప్రోగ్రామ్ తర్వాత ఉంది చూడండి సార్. ప్రోగ్రామ్ నేమ్ ఉంది కదా, క్రింద ప్రోగ్రామ్ నేమ్ కిందనే ఉంది. దాని తర్వాత ఒక పేపర్ ఉంది, స్పూల్ లిస్ట్, అది దాని నంబర్ అంటారు. దానిపైన క్లిక్ చేయండి, స్పూల్ పైన క్లిక్ చేయండి, ఒక నంబర్ వస్తుంది మనకి. ఇది నంబర్ ఎంత ఉంది, 410102. ఓకే, ఇదన్నమాట నంబరు. ఓకే, స్పూల్లో చెక్ చేద్దాం. ప్రాసెస్ అయిపోయింది. యాక్చువల్గా మీ ప్రాసెస్ అనేది 100% కంప్లీట్ అయిపోయింది. ఒకసారి బ్యాక్ వెళ్ళండి. స్పూల్ SPOL స్పూల్
SP01 టీ కోడ్ ఇవ్వండి. SP01 SP01 ఓకే. ఎగ్జిక్యూట్ చేయండి. మన నెంబర్స్ అన్ని కనిపిస్తాయి. ఇక్కడ నంబర్ ఉందా చూడండి. 102 అదిగో చూసారా, అది మన 102 నంబర్ అనమాట. 102 అని ఉంది కదా, అది ఆ టైప్ షీట్ ఉంది, షీట్ పైన క్లిక్ చేయండి. టైప్ అని ఉంది రైట్ సైడ్, టైప్ దానిపైన క్లిక్ చేయండి. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కనిపిస్తుంది చూసారా, ఇంతకు ముందు మనకు కనిపించింది ఆల్రెడీ. 56 GLs అనమాట. మూవ్ చేసాం కదా, 56ఏనా MS వర్డ్ ఫార్మాట్ లో చూడండి. అంతే సేమ్ సార్. అంతే సార్ 56 చూడండి. సోర్స్ కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది? సోర్స్ కంపెనీ కోడ్ టాటా మోటార్స్. టాటా మోటార్స్ అనే సోర్స్ కంపెనీ కోడ్. టార్గెట్ కంపెనీ కోడ్ SRAM మోటార్స్ అన్నమాట. సో డేటా అంతా మూవ్ అయింది. ఒక కంపెనీ కోడ్ నుండి వన్ మోర్ కంపెనీ కోడ్ కి డేటా మూవ్ అయినట్లు అనమాట. ఇది ప్రాసెస్. అంటే ఏమేమి GL అకౌంట్స్ కాపీ అయినాయి క్రింద కనిపిస్తుంది, ఇవన్నీ కాపీ అయినట్లు. మీకు యాక్సెస్ ఉంటే సెకండ్ కంపెనీ కోడ్ లోకి మూవ్ అవుతాయి, యాక్సెస్ లేకపోతే అబౌవ్, అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. బట్ ప్యాటర్న్ మాత్రం ఇంత ఇలాగే ఉంటుంది, సేమ్ ప్రాసెస్ ఇలాగే చేయాలి. క్లియరా? అర్థమైందా? సరే, మీకు అర్థమైందా కాన్సెప్ట్ ఎలా చేయాలో? డెడ్ ఈజీ కాన్సెప్ట్, ఏం లేదు ఇక్కడ. అర్థమైంది సార్. ఓకే. అలాగే పని చేద్దాం. మీరు సెకండ్ కంపెనీ కోడ్ లోకి మూవ్ అయినట్టు ఎలా చెక్ చేస్తారు? ఎవరు చెప్తారు? మూవ్ అవ్వవు, బట్ చూపిస్తాను మీకు, వే చూపిస్తాను ఎలా చెక్ చేస్తారు. జస్ట్ నో మనం చేసాం. MS వర్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, సోర్స్ కంపెనీ కోడ్ 56 GLs ఉన్నాయి. టార్గెట్ కంపెనీ కోడ్ లో 17 ఉన్నాయి. అంటే ఈ 17 కాకుండా అవి కూడా యాడ్ అవ్వాలి యాక్చువల్ గా. అంటే మనకు అవ్వవు, ఇప్పుడు మనకు యాక్చువల్ గా ప్రాసెస్ మనకు యాక్సెస్ లేదు కాబట్టి అవ్వదు. బట్ ఏంటంటే 56 సోర్స్ కంపెనీ కోడ్, టార్గెట్ కంపెనీ కోడ్ లో 17 ఉన్నాయి. సో యాడ్ అయినా లేదని ఎలా చెక్ చేసుకుంటారు? మీరు జాబ్ లోకి వెళ్తే SE16N కి వెళ్ళండి. SE16N సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. సెకండ్ కంపెనీ కోడ్ నేమ్ ఇవ్వండి. హలో, ఎవరు? హలో, సెకండ్ కంపెనీ కోడ్ ఇచ్చారు కదా, ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ 17 ఉంటాయి, కానీ మీకు యాక్సెస్ ఉంటే కనుక అవన్నీ కూడా సెకండ్ కంపెనీ కోడ్కి మూవ్ అవుతాయండి. ఇక్కడ 17 ఉన్నాయి చూసారా, బట్ మీకు యాక్సెస్ ఉంటే ఏమవుతుంది? సోర్స్ కంపెనీ కోడ్ లో ఉన్న GL అకౌంట్స్ అన్ని కూడా టార్గెట్ కంపెనీ కోడ్ లోకి మూవ్ అవుతాయి. అంటే 17 + 57 54 వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. 56 సార్. 56 MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. 17 + 56 ఇవి కూడా యాడ్ అవుతాయి అన్నమాట. మీకు యాక్సెస్ లేదు, దానివల్ల అవ్వట్లేదు. మామూలుగా అయితే మీకు ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. క్లియర్ కదా ఇంతవరకు? సాయిరామ్, క్లియరా? సార్ ఓకే సార్. అలాగే ఇంకోటి కూడా చూడండి. సో వెండర్ మాస్టర్ GL మాస్టర్ డేటా, మరి వెండర్ మాస్టర్ డేటా ఎలా కాపీ చేస్తాం? ఓకే, ఎక్స్టెండ్ వెండర్ మాస్టర్ డేటా. వెండర్ మాస్టర్ కూడా యాడ్ చేసుకోండి. ఎక్స్టెండ్ వెండర్ మాస్టర్ డేటా FK15. అంటే ఒక కంపెనీ కోడ్ నుండి వన్ మోర్ కంపెనీ కోడ్కి మూవ్ చేసుకోవడానికి ఏ టీ కోడ్ పెడతాము? FK15. మనకి యాక్సెస్ ఇవ్వలేదండి, డెమో సర్వర్ కదా, లేదు. సో ఎక్స్టెండ్ కస్టమర్ మాస్టర్ డేటా. కస్టమర్ మాస్టర్ డేటా FD15. వెండర్ అయితేనేమో FK15,
కస్టమర్ అయితేనేమో XD15 చూడండి, FK15 వెళ్ళండి ఒకసారి చూద్దాం, చెక్ చేద్దాం జస్ట్. ఇక్కడ చూడండి టైటిల్ బార్లో ఏముంది, ట్రాన్స్ఫర్ వెండర్ మాస్టర్ డేటా ఫ్రమ్ సోర్స్ కంపెనీ కోడ్. సోర్స్ కంపెనీ కోడ్ నుంచి మనం కాపీ చేసుకోవచ్చు. రైట్ నౌ వీఆర్ ఇన్ ది టార్గెట్ కంపెనీ కోడ్. సోర్స్ కంపెనీ కోడ్ ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మనం కాపీ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇది వెండర్ది. కస్టమర్ అయితే ఎలా ఇస్తాము, టీ కోడ్, 1 more టీ కోడ్ ఉంది ఇవ్వండి. మిగతాదంతా సేమ్ ప్రాసెస్. ఎక్స్టెండ్ కస్టమర్ మాస్టర్ డేటా FD15 చూసారా, ట్రాన్స్ఫర్ కస్టమర్ మాస్టర్ డేటా ఫ్రమ్ సోర్స్ కంపెనీ కోడ్ అన్నాడు. చూసారా, ఇట్లా అంటే ఒక కంపెనీ కోడ్ నుండి మరొక కంపెనీ కోడ్కి GL అకౌంట్స్ కాపీ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ వెండార్ డేటా కాపీ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ కస్టమర్ డేటాని కూడా కాపీ చేయొచ్చు. ఇదనమాట డేటాని మూవ్ చేయడానికి ఈ సెగ్మెంట్స్ అనేవి ఇలా యూజ్ చేస్తారు. క్లియర్ కదా? క్లియరా లేదా? అర్థమైనంత వరకు? హలో సార్ అర్థమైంది సార్. రాజేశ్వరి గారు అర్థమైందా? రాజేశ్వరి గారు అర్థమైందా లేదా? yes sir. ఫైన్. కానీ ఎర్రర్ కనిపెట్టారు ఆయన, వెరీ గుడ్. నాకు స్ట్రైక్ అవ్వలేదు చూడండి, సాయిరామ్ ఫైండ్ అవుట్ చేశారు. ఓకే ఫైన్. సిలబస్ కాపీ ఓపెన్ ఇంకా ఓన్లీ 1 టాపిక్ కదా, ఓన్లీ 1 టాపిక్. BRS ఉంది కదా, BRS ఒకటే ఉంది. BRS ఒక సండే రోజు పెట్టుకుందామండి. BRS నేను యాక్చువల్గా మీకు మేబీ టుడే లాస్ట్ క్లాస్. BRS మాత్రం సండే రోజు పెట్టుకుందామా, డే ఆఫ్టర్ టుమారో? సార్ నేను సండే రోజు 10 o'clock పెడదాం. సార్ నేను ఊరు వెళ్తున్నా సార్, సండే వేరే వాళ్ళు షేర్ చేస్తారు. మరి సండే రోజు ఎవరు చేస్తారు BRS స్క్రీన్ షేరింగ్, ఎవరు చేస్తారు? సార్ రాజేశ్వరి గారు ఉన్నారు సార్. రాజశ్రీ గారు మీరు చేస్తారా? సార్ నాకు కుదరదు సార్, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉంటాను. మరి ఎట్లా, ఎవరు చేస్తారు? అంటే ఇవైతే ఓకే సార్, నాకు వీక్ డేస్. లేదు వీడియో ఇవ్వండి సార్, చేసుకుంటామంటే ఇచ్చేస్తాను, అయిపోతుంది. అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా సార్. మీ ఇష్టం, వీడియోలో క్లారిటీ ఉందండి, మీరు చేయొచ్చు, అవుట్పుట్ వస్తుంది మీకు. మీ ఇష్టం, మీరు లైవ్ క్లాసెస్ అటెండ్ అవుతానంటే మీరు స్క్రీన్ షేర్ చేస్తానంటే చెప్తాను, లేదంటే మీ ఇష్టం. మీకు 2 ఆప్షన్స్, మీదే చాయిస్, నాదేం లేదు. ఐమ్ రెడీ. సాటర్డే షేర్ చేస్తాను ఇఫ్ పాసిబుల్. సాటర్డేనా, టుమారోనా? అవును సార్. టుమారో ఐఎమ్ నాట్ అవైలబుల్ అండి, అందువల్ల సండే చెప్తున్నాను. ఓకే.